హలో, వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ చూద్దామా. బట్ అంతకుముందు ఒక్కసారి చూడండి, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కాబట్టి మన ఇన్స్టిట్యూట్ నుంచి మీకు వేరియస్ కోర్సెస్లో అన్నీ కూడా ఆఫర్స్ అనేవి లభిస్తున్నాయి. ఒక్కసారి చూడమ్మా, యూపీఎస్సి ఆఫ్లైన్ ఫీజ్ 70,000ది కేవలం 60,000కి ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. యూపీఎస్సి ఆన్లైన్ 60,000ది కేవలం 50,000కే ఇవ్వడం జరుగుతుంది. అండ్ యూపీఎస్సి ఆన్లైన్ వర్కింగ్ ప్రొఫెషనల్ కోర్స్ కేవలం 50,000కే లభించడం జరుగుతుంది. అండ్ యూపీఎస్సి ఆన్లైన్ కాలేజ్ స్టూడెంట్స్, ఎక్స్క్లూజివ్ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ ఎక్స్క్లూజివ్ వర్కింగ్ ప్రొఫెషనల్ క్లాసెస్ అనేవి మనకు ఉన్నాయమ్మా. అది కూడా మనం కేవలం 50,000కే లభిస్తుంది అన్నమాట. క్లియర్. అయితే మీకు తెలుసు, మన ఇన్స్టిట్యూట్లో ఏం ప్రొవైడ్ చేసినా కూడా మనం లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది కన్ఫామ్గా ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామినేషన్ అనేది లాంగ్ ప్రాసెస్. సో మనం మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయడానికి ఉండాలి. అండ్ క్లాసెస్ అనేవి కంటిన్యూస్గా మనం ఉంటేనే దాన్ని అచీవ్ చేయగలం. క్లియర్. సో అందుకనే మనం లైఫ్ టైం వ్యాలిడిటీ తీసుకొచ్చామా. చూడండి, 15th ఆగస్ట్ వరకు. క్లియర్. వ్యాలిడిటీ 15th ఆగస్ట్ వరకు మాత్రమే. ఇక్కడ నెంబర్ చూడమ్మా, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోండమ్మా. క్లియర్. అండ్ ఒక్కసారి చూడండి, యూపీఎస్సి ఇన్ఫినిటీ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ తీసుకొని రావడం జరిగింది. క్లాసెస్ డైలీ 7 PM ఉంటుంది. అండ్ సండేస్ మీకు 4 hours క్లాసెస్ అనేవి ఉంటాయి. అయితే ఫీజు కేవలం 50,000కే మనం లాంచ్ చేయడం జరుగుతుంది. క్లియర్. కేవలం 50,000కే లాంచ్ చేస్తున్నామా. కొత్త బ్యాచెస్ అనేవి లాంచ్ అవుతున్నాయి. మీకు ఇక్కడ మిగిలిన ఇన్స్టిట్యూట్స్తో కాకుండా మనకి డెడికేటెడ్గా ఏం దొరుకుతుందంటే మెంటార్షిప్ మీకు దొరుకుతుంది. అండ్ గైడెన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. మెంటార్షిప్ అండ్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వ్యాలిడిటీ అనేది 15th ఆగస్ట్ వరకు మాత్రమే. గుర్తుంచుకున్నామా, లాస్ట్ డేట్ 15th ఆగస్ట్ మాత్రమే. అండ్ మీరు వెంటనే జాయిన్ అవ్వండి. ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ఎక్కువ రోజులు ఇంకా టైం లేదు కాబట్టి మీరు వెంటనే దీన్ని సబ్స్క్రిప్షన్ చేసుకున్నామా. వర్కింగ్ ప్రొఫెషనల్స్కి మీ టైంకి ఆధారంగా మనం డిజైన్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఒకసారి కాల్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ కనుక్కోండి. టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ అనాలిసిస్ ఆర్టికల్స్ అన్నీ నీట్గా చూద్దామమ్మా. డేట్ 12/8/2022 ఆర్టికల్స్ని కవర్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. సో ఇంకెందుకమ్మా లేట్, ఆర్టికల్స్ అన్నీ చూద్దాం. చూడండి, యూపీఎస్సి ఇన్ఫినిటీతో పాటు ఆప్షనల్ ఇన్ఫినిటీ కూడా తీసుకొని రావడం జరిగింది. మీకు 1 కోర్స్ అన్లిమిటెడ్ యాక్సెస్ టు ఆల్ ది ఆప్షనల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఫీజ్ 30,000ది 22,500కే తీసుకొని రావడం జరిగింది. దిస్ ఇన్క్లూడ్స్ టెస్ట్ సిరీస్ వర్త్ 10,000. మనం సెపరేటెడ్ టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేసాము. ఇక్కడ రైట్ సైడ్ చూసారా, ఈ టెస్ట్ సిరీస్ అనేది మీకు కాంప్లిమెంట్గా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఫుల్ కోర్స్ తీసుకుంటారో వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఆప్షనల్స్ ఏమేమో ప్రొవైడ్ చేస్తున్నాం. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్, ఈ 5 ఆప్షనల్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. వ్యాలిడిటీ 15th ఆగస్ట్ వరకు మాత్రమే. క్లియర్. 15th ఆగస్ట్ వరకు మాత్రమే. బట్ కోర్సెస్ మాత్రం మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తాయమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే మీరు ఎన్నిసార్లు అయినా కూడా క్లాసెస్ వినే అవకాశం మీకు ఉంటుంది. సో వెంటనే ఈ నెంబర్కి కాల్ చేసి సబ్స్క్రిప్షన్ అనేది చేసుకుందామా. అండ్ ఇక్కడ కూడా ఒకసారి చూడండి, టెస్ట్ సిరీస్ ఫర్ యూపీఎస్సి ఆప్షనల్స్ మనం పిఎస్ఐఆర్కి, సోషియాలజీకి, ఆంథ్రోపాలజీకి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి ఎగ్జామినేషన్స్ అనేవి, టెస్ట్ సిరీస్ అనేవి కండక్ట్ చేస్తున్నాం. బట్ మిగిలిన ఇన్స్టిట్యూట్స్లా కాకుండా కేవలం 10 టెస్ట్ 10,000, 15 టెస్ట్ 15,000 కాకుండా మీకు అన్లిమిటెడ్ వీక్లీ టెస్ట్, టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటాయి. అండ్ గ్రాండ్ టెస్ట్ కూడా మీకు ఉంటాయి. కంప్లీట్లీ ఫాలోడ్ బై ఇవాల్యుయేషన్స్ అండ్ టెస్ట్ డిస్కషన్స్ అండ్ ఫీడ్బ్యాక్ మెకానిజం కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫీజు కేవలం 10,000 రూపీస్కే ఇవ్వడం జరుగుతుందమ్మా. ఇక్కడ మనకి లైఫ్ టైం వ్యాలిడిటీతో కోర్స్ ప్యాకేజ్ అనేది మీకు వస్తుంది కాబట్టి మీకు ఇది గొప్ప స్కిల్ బిల్డింగ్లా అవుతుంది. క్లియర్. గొప్ప స్కిల్ బిల్డింగ్. ఫైన్.
సో ఇది మీకు కన్ఫామ్గా మీకు యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వెంటనే నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోండమ్మా. ఆర్టికల్స్ టు బీ ఎక్స్ప్లోర్డ్ చూడండమ్మా ఒక్కసారి జాగ్రత్తగా. ఇండియా స్లామ్స్ చైనా ఫర్ బ్లాకింగ్ మూవ్ అగేన్స్ట్ జేఎం డిప్యూటీ చీఫ్. ఇది ఒక టెర్రర్ రిలేటెడ్ ఆర్గనైజేషన్, దాని గురించి మనం చూద్దాం డీటెయిల్డ్గా. అండ్ నెక్స్ట్ కర్ణాటక హైకోర్ట్ సెట్స్ అసైడ్ క్రియేషన్ ఆఫ్ ఏసీబీ, క్లియర్, యాంటీ కరప్షన్ బ్యూరో అని సెట్ చేయడం చూస్తుంది కర్ణాటక గవర్నమెంట్ అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ యూత్ ఎంప్లాయ్మెంట్ డిక్లైన్డ్ ఇన్ ఇండియా సేస్ ఐఎల్ఓ రిపోర్ట్, క్లియర్, యూత్ ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుందని చెప్పారు. అండ్ నెక్స్ట్ జైరామ్ రమేష్ అపోజెస్ ప్రొవిజన్స్ ఆఫ్ వైల్డ్ లైఫ్ బిల్, క్లియర్, జైరామ్ రమేష్ అపోజెస్ వైల్డ్ లైఫ్ బిల్ గురించి అంటున్నారు, అది కూడా చూద్దాం. అండ్ నెక్స్ట్ ధన్కర్ స్వర్న్ ఇన్ యాజ్ వైస్ ప్రెసిడెంట్, ధన్కర్ గారు వైస్ ప్రెసిడెంట్గా సెలెక్ట్ అయ్యారు. సో వైస్ ప్రెసిడెంట్ గురించి కూడా క్లియర్గా చూద్దాం. అండ్ లాస్ట్లో 1 మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్ చూద్దాము అండ్ 1 ప్రిలిమ్స్ బేస్డ్ ఎంసీక్యూ కూడా చూద్దాం. సో లాస్ట్ వరకు జాగ్రత్తగా చూస్తూ ఉండండమ్మా. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కాబట్టి మనం చూడండి ఎన్సీఆర్టీ క్లాసెస్ మీద కూడా ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎన్సీఆర్టీ ఎంత ఇంపార్టెంటో మీకు అందరికీ తెలుసు. మొన్న లాస్ట్ ప్రిలిమ్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ కూడా మోస్ట్ ఆఫ్ ది బిట్స్ అనేవి ఎన్సీఆర్టీ బేసిస్ మీదే రావడం జరిగింది, క్లియర్. సో ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది మీరు ఖచ్చితంగా సివిల్స్ అప్పుడు కన్ఫర్మేషన్గా స్టార్ట్ చేయాల్సిందే, రైట్. సో అందుకనే మనం ఎన్సీఆర్టీ క్లాసెస్ లైన్ టు లైన్ నీట్గా డిస్కస్ చేసేవి మనకి ఉన్నాయి విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ అమ్మ. లైఫ్ టైం వ్యాలిడిటీతో మనం వీటిని తీసుకొస్తున్నాం. అండ్ ఫీజు చూడండి కేవలం 10,000 రూపీస్ మాత్రమే. ఫీజు కేవలం 10,000ఏనమ్మా. వ్యాలిడిటీ 15th ఆగస్ట్ వరకు మాత్రమే వ్యాలిడిటీ అమ్మ, క్లియర్. సో 15,000 10,000కి మనం ప్రతి క్లాస్ కూడా నీట్గా డీటెయిల్డ్గా లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది, క్లియర్. సో ఇక్కడ నెంబర్ కాల్ చేయండి 7893899553, క్లియర్. అండ్ అదే కాదు మనం ఇక్కడ ఆప్షనల్స్ ఉండమా 1 కోర్స్ అన్లిమిటెడ్ యాక్సెస్ టు ఆల్ ది ఆప్షనల్స్ కేవలం 22,500కే మనం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ, తెలుగు లిటరేచర్తో పాటు 10,000 రూపీస్ వర్త్ అయిన టెస్ట్ సిరీస్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ నెంబర్కి కాల్ చేసి వెంటనే జాయిన్ అవ్వండమ్మా. మన ఆర్టికల్ చూడమ్మా ఇండియా స్లామ్స్ చైనా ఫర్ బ్లాకింగ్ మూవ్ అగెయిన్స్ట్ జేఎం డిప్యూటీ చీఫ్, క్లియర్. సో ఈ ఆర్టికల్ మనకి GS2 పాలిటీలో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, క్లియర్. సో ఆర్టికల్ గురించి నీట్గా పూర్తిగా డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. అయితే ఇక్కడ ఆర్టికల్ మీరు ఒక్కసారి చూసినట్టయితే ఈ ఆర్టికల్లో ఇండియా స్లామ్స్ చైనా అంటే చైనా యొక్క ద్వంద్వ వైఖరిని అడ్డుకుంటుంది, ఓకే, అలాంటి బుద్ధి మానుకోవాలి అని చెప్తుందన్నమాట. సో చైనా యొక్క ద్వంద్వ వైఖరి ఏంటి, అసలు ఇక్కడ జేఎం అని అన్నారు అదేంటి, టోటల్గా ఇదంతా కూడా ఒకసారి చూద్దాం. ఒక్కసారి చూడమ్మా. మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రాబ్లమ్ ఆఫ్ టెర్రరిజం అనేది ఉంది, అవునా. ప్రాబ్లమ్ ఆఫ్ టెర్రరిజం అనేది కేవలం ఇండియాలో మాత్రమే కాదు వరల్డ్ వైడ్ ఉన్న ప్రాబ్లం, క్లియర్. బట్ పర్టికులర్లీ ఇన్ ఇండియా చూసుకుంటే చాలామంది పాకిస్తాన్ టెర్రరిస్ట్ వాళ్ళు ఇండియాని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు చాలా విషయాలుగా చూస్తున్నారన్నమాట. ఫైన్, అంటే ఇక్కడ ఏం చూస్తున్నాము, ఇండియా నుంచి జమ్మూ కాశ్మీర్ని విడగొట్టడానికి ట్రై చేస్తున్నారు, ఇండియా నుంచి జమ్మూ కాశ్మీర్ని విడగొట్టడానికి ట్రై చేస్తున్నారు అని చూస్తాం, క్లియర్. సో అందుకనే ఇదంతా కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ జేఈఎం అనేది వన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఫ్రమ్ పాకిస్తాన్, ఓకే. సో దీని పేరేంటి, దట్ ఈజ్ జైష్ ఏ మహ్మద్, క్లియర్. జైషే మహ్మద్ అని చూస్తాం. ఈ జైషే మహ్మద్ అనే ఆర్గనైజేషన్ ఎక్కడ పాకిస్తాన్లో ఉంది. దిస్ మెయిన్ గోల్ ఈజ్ టు లిబరేట్ జమ్మూ కాశ్మీర్ ఫ్రమ్ ఇండియా. ఇండియా నుంచి
జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియాయో దాని నుంచి విడగొట్టడానికి ఇది ట్రై చేస్తుందన్నమాట. క్లియర్. సో అయితే ఈ జైషే మొహమ్మద్కి హెడ్ ఆఫ్ ది పర్సన్ ఎవరు? దట్ ఈజ్ మసూద్ అజర్. ఓకే, మసూద్ అజర్. ఈ మసూద్ అజర్ వాళ్ళ బ్రదరే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్న అష్గర్. క్లియర్. ఆ పర్సనే అష్గర్ అనమాట. మసూద్ అజర్ బ్రదర్ జేఎంలో డిప్యూటీ చీఫ్ వాళ్ళ బ్రదర్ మసూద్ అజర్ అయితే సెకండ్ పర్సన్గా ఉన్నది వాళ్ళ బ్రదర్ జైష్ ఏ మహమ్మద్. ఓకే, ఈ ఆర్గనైజేషన్కి డిప్యూటీ చీఫ్గా ఉంటున్నారు. అయితే ఇతను ఎటువంటి కార్యక్రమాలు చేశారో ఇక్కడ ఇచ్చారు చూడమ్మా. ఓకే, ఇతను ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఇండియా నుంచి బయలుదేరిన ఒక ఫ్లైట్ IC-814 హైజాక్ చేయడం జరిగింది. ఓకే, దీన్ని IC-814ని హైజాక్ చేశారు. హైజాక్ చేసి 1999లోనే క్లియర్ మనం అప్పుడే మసూద్ అజర్ని పట్టుకోగలిగాం. అతనితో పాటు ఇద్దరు డేంజరస్ టెర్రర్ పర్సన్స్ని పట్టుకోవడం జరిగింది. బట్ వాళ్ళని విడిపించమని ఈ పర్సన్ రౌఫ్ అష్గర్ ఇతను ఆ ఫ్లైట్ని హైజాక్ చేశారు. వాళ్ళ ముగ్గురిని విడిచిపెట్టిన తర్వాత మాత్రమే వాళ్ళని విడవడం జరిగింది. క్లియర్. సో అయితే ఇతను ఈ హైజాక్ చేయడంలో మాస్టర్ మైండ్ కింద ఉన్నారు. అండ్ ఆ తర్వాత 2001లో జరిగిన పార్లమెంట్ అటాక్స్లోని ఇతను రోల్ ఉంది. 2017లో జరిగిన పుల్వామా టెర్రర్ అటాక్లో దాదాపుగా 42 మంది మన ఆర్మీ పీపుల్ కూడా చనిపోవడం జరిగింది. అటువంటి టెర్రర్ అటాక్లో కూడా ఇతను మాస్టర్ మైండ్గా ఉన్నాడు. క్లియర్. అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇతని గురించి చూస్తున్నారనమాట. ఎందుకు? ఇతను టెర్రర్ క్యాంప్స్ని ఆర్గనైజ్ చేస్తాడు అండ్ టెర్రరిజం బతికడానికి ఫండ్ రైజింగ్ చేస్తారు. అండ్ అదే కాదు, LET కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది. క్లియర్. LET చీఫ్ హఫీజ్ సయ్యద్ అతనికి కూడా హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో LET ఆర్గనైజేషన్స్ విచ్ వాంట్ టు సెండ్ ది యాంటీ ఇండియా అటాక్స్కి అనుగుణంగా ఇతను ప్రతిదీ కూడా చేయడం జరుగుతుంది. ఓకే, ఇతన్ని పాకిస్తాన్లో అరెస్ట్ చేశారు యాజ్ పార్ట్ ఆఫ్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ టెర్రర్ అండ్ కన్విక్టెడ్ ఫర్ టెర్రర్ ఫైనాన్స్. క్లియర్. 2019లో పాకిస్తాన్ వాళ్ళు ఏం చెప్పారు అంటే ఇన్ని డేంజరస్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ వ్యక్తి చేయడం జరిగింది. బట్ 2019లో పాకిస్తాన్లో పట్టుకున్నా అన్నారు. బట్ ఆ తర్వాత అతను ఎక్కడున్నాడనేది ఎవరికి కూడా తెలియలేదు. క్లియర్. సో అయితే ఇక్కడ మనం ఏం చూస్తాం? దెర్ ఈజ్ one organization at United Nations level. Clear. That is UNSC Sanctions Committee అని అంటాము. UNSC Sanctions Committee. ఈ కమిటీ ఇంటర్నేషనల్ లెవెల్లో బోత్ ఇండివిజువల్స్ని అండ్ ఆర్గనైజేషన్స్ని కూడా టెర్రరిస్టులుగా గుర్తిస్తుంది. అంటే ఇంటర్నేషనల్ డిజిగ్నేషన్ అనేది ఇస్తుంది. సో ఏ వ్యక్తికైనా కూడా ఇంటర్నేషనల్ డిజిగ్నేషన్ అనేది ఇవ్వడం జరిగితే ఆ వ్యక్తి యొక్క అసెట్స్ అన్నీ కూడా ఫ్రీజ్ అయిపోతాయి. అంటే ఇంకా అసెట్స్ని యూజ్ చేయడానికి అవ్వదు. అండ్ ఆ అసెట్స్ నుంచి ఒక్క ట్రాన్సాక్షన్ కూడా చేయడానికి అవ్వదు. ఆ విధమైన బ్యాన్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ ఆ వ్యక్తిని వేరొక కంట్రీకి పంపించడానికి ఎవరు అనుమతులు ఇవ్వరు. అండ్ రావడానికి కూడా వీసాలు కానీ ఎయిర్ ఫ్లైట్స్ కానీ టోటల్గా ఇంటర్నేషనల్ లెవెల్లో పూర్తిగా జీరో ఉంటుందన్నమాట. సో అటువంటి డేంజరస్ థింగ్స్ అన్నీ కూడా ఈ శాంక్షన్స్ కమిటీ వేస్తుంది. అంటే ఇంకా పర్సన్ ఎక్కడికి వెళ్లకుండా చేసేటట్టు చేస్తుంది. క్లియర్. ఆ UN శాంక్షన్స్ కమిటీలో నేమ్ రావాలి అంటే UN పర్మనెంట్ 5 మెంబర్స్ ప్లస్ నాన్ పర్మనెంట్ 10 మెంబర్స్ కూడా ఓటింగ్ వేస్తారు. క్లియర్. సో ఇలా ఓటింగ్ వేస్తే UN 5 పర్మనెంట్ మెంబర్స్లో USA, UK, ఫ్రాన్స్, రష్యా ఉంటుంది అండ్ చైనా ఉంటుంది. క్లియర్. అండ్ ఆ తర్వాత 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్. సో అయితే ఇక్కడ ఈ 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ అండ్ ఈ 4 పర్మనెంట్ మెంబర్స్ యాక్సెప్ట్ చేశారు, కానీ చైనా మాత్రం యాక్సెప్ట్ చేయలేదు. క్లియర్. సో చైనా ఈ వ్యక్తిని ఇంటర్నేషనల్లో డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్గా గుర్తించడానికి ఇండియా అండ్ US
యుఎన్ శాంక్షన్స్ కమిటీలో పెడితే చైనా దానికి అసెంట్ ఇవ్వలేదు, అంటే ఒప్పుకోలేదు. సో దీంతో కొన్ని రోజులు ఈ వ్యక్తిని టెర్రరిస్ట్గా ముద్ర వేయడానికి అవ్వదన్నమాట. క్లియర్? సో అర్థమవుతుంది కదమ్మా. ఈ విధంగా మనం చూస్తున్నాం కాబట్టి చైనా యొక్క డబుల్ స్టాండర్డ్స్ అనేది మనం చూస్తాం. చైనా తన ద్వంద్వ వైఖరిని బయట పెడుతుంది. ద్వంద్వ వైఖరి అంటే ఇక్కడ ఏంటమ్మా, ఇంటర్నేషనల్ లెవెల్లో టెర్రరిజంకి ఆపోజిట్గా నేను కష్టపడతాను అని చెప్తాది. బట్ జనరల్గా చూస్తే అలా ఏమీ కూడా చెయ్యదు. కేవలం తన వరకు మాత్రమే, తనకు కావాల్సిన చోట అలా టెర్రరిస్టుల్ని క్లోజ్ చేయాలని చెప్తుంది. బట్ మిగిలిన టైంలో కేవలం పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది. అది ప్రపంచానికి తెలిసిన సత్యం. ఏంటని? పాకిస్తాన్ చైనా ఇద్దరూ కూడా క్లోజ్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా పాకిస్తాన్ని హెల్ప్ చేయడానికి చైనా ముందుంటుంది అని. క్లియర్? సో అయితే ఈ యుఎన్ శాంక్షన్స్ కమిటీలో పర్మనెంట్ 5 మెంబర్స్లో ఒక్కరు నో అని చెప్పినా కూడా అది ముందుకు వెళ్ళదు. క్లియర్? అందరి కన్సెంట్తోనే, అంటే ఆ 5 పర్మనెంట్ మెంబర్స్ కన్సెంట్తోనే ఎవరినైనా కూడా శాంక్షన్స్ చెయ్యగలము. క్లియర్? సో అయితే చైనా ఇది చేయడం ఫస్ట్ టైమా, ఇంకెప్పుడైనా చేసిందా అంటే ఇక్కడ డేటా ఇస్తున్నాడు రిపోర్ట్లో, ఒక్కసారి చూడమా. చైనాస్ పూర్ రికార్డ్ ఆన్ టెర్రరిజం ఎట్ యుఎన్ఎస్సి. క్లియర్? సో అయితే ఎల్ఈటి చీఫ్ అన్నాను కదమ్మా, హఫీజ్ సయ్యద్. ఓకే, ఇక్కడ ఆర్గనైజేషన్ నేమ్ ఇచ్చాడు చూసారా. ఈ అష్గర్ ఎల్ఈటికి కూడా హెల్ప్ చేస్తాడని హఫీజ్ సయ్యద్ని అండ్ జాకియూర్ రెహమాన్ లఖ్వీ. క్లియర్? వీళ్ళిద్దరూ కూడా ఎల్ఈటి పర్సన్స్. వీళ్ళని కూడా ముందుగా ఇండియా డెసిగ్నేట్ చేస్తాను అంటే చైనా ఒప్పుకోవడం జరగలేదు. క్లియర్? అండ్ ఆ తర్వాత మసూద్ అజహర్, అంటే ఇప్పుడు ఈ అష్గర్ వాళ్ళ బ్రదర్ని, జేఎం ఆర్గనైజేషన్స్ యొక్క ఫౌండర్ని టెర్రరిస్ట్గా గుర్తిస్తాము అన్నప్పుడు అసలు చైనా ముందుకు రాలేదు. సో దానివల్ల 2008లో జరగాల్సిన ప్రయత్నం అనేది 2019లో జరిగింది. అంటే 11 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ 11 సంవత్సరాలు కూడా ఇండియా ఇంటర్నేషనల్లో చెప్తూనే ఉందన్నమాట. ఏమని? ఆ తర్వాత హఫీజ్ సయ్యద్ వాళ్ళ బ్రదర్ ఇన్ లా, దట్ ఈజ్ అబ్దుర్ మక్కీ, అతన్ని కూడా డెసిగ్నేట్ చేయడానికి చైనా యాక్సెప్టెన్స్ ఇవ్వలేదు. క్లియర్? సో అతను కేవలం ఈ డిసెంబర్ వరకు మాత్రమే అక్కడ ఉంటాడు. కంటిన్యూ చేయడానికి చైనా పర్మిషన్ ఇవ్వలేదు. అంటే ఈ విధంగా మనం ప్రతిదీ కూడా యుఎన్ఎస్సిలో ఒక మాట, వరల్డ్ లెవెల్లో ఒక మాట చైనా అనేది యూజ్ చేస్తుంది. అవునా? ఇటువంటి డబుల్ స్టాండర్డ్నెస్ అనేది గ్లోబల్ లెవెల్లో మంచిది కాదు అని చూస్తాం. అవునా? సో ఇదమ్మా ఆర్టికల్, వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. క్లియర్? ఎస్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. కర్ణాటక హైకోర్ట్ సెట్స్ ఎసైడ్ ద క్రియేషన్ ఆఫ్ ఏసీబీ. క్లియర్? ఏసీబీ క్రియేషన్ని పక్కన పెట్టింది అని చెప్తున్నారు. అయితే కర్ణాటక హైకోర్టు ఒక బాడీని ఎందుకు పక్కన పెట్టింది అంటే దీనికైనా ఎవరికైనా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగిందా దీనికన్నా అనేది మనం చూద్దాం. క్లియర్? సో ఆర్టికల్ అనేది మనకి GS2 పాలిటీలో ఇంపార్టెంట్ ఆర్టికల్. అయితే ఒక్కసారి జాగ్రత్తగా చూడమ్మా. ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ఒక ప్రాబ్లం, దట్ ఈస్ కరప్షన్ అనేది వరల్డ్ లెవెల్లో చూస్తాము. అది కేవలం ఇండియాకి మాత్రమే సంబంధించింది కాదు, ప్రపంచం మొత్తం కూడా కరప్షన్ అనేది ఎదుర్కొంటుంది. అవునా? సో ఇటువంటి కరప్షన్ని కంట్రోల్ చేయడానికి ఇండియాలో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. క్లియర్? ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫైన్. 1988. సో పబ్లిక్ అఫీషియల్స్ని ఎవరైతే కరప్షన్ చేస్తూ దొరుకుతారో ఈ ఛార్జెస్ కింద వాళ్ళని రిమూవ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ బాడీస్ అన్నిటినీ చూడడానికి 2014లో ఒక బాడీని క్రియేట్ చేయడం జరిగింది సెంట్రల్ లెవెల్లో, దట్ ఈజ్ లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్. లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ అనేది 2014లో తీసుకొచ్చారు. దీనికి అనుగుణంగా లోక్పాల్ అనేది ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఫ్రమ్
సెంట్రల్ లెవెల్లో ఇన్వెస్టిగేట్ చేసిన కేసెస్ని ఇది విచారణ చేసి పనిష్మెంట్ అనేది ఇస్తుంది. ఏ వ్యక్తి అయితే కరప్షన్ చేస్తాడో ఆ వ్యక్తికి పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. అండ్ లోకాయుక్త స్టేట్ లెవెల్లో చేస్తుంది. సో లోక్పాల్ యాక్ట్ 2014 ప్రకారం లోకాయుక్తాస్ అనేవి స్టేట్లో క్రియేట్ చేయాలి. సో స్టేట్ లెవెల్ ఎవరైనా కరప్షన్ చేశారంటే వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడానికి లోకాయుక్త యాక్ట్ ఉంటుంది. క్లియర్. సో అయితే ఇక్కడ కరప్షన్ని క్లోజ్ చేయడానికి కర్ణాటకలో సెంట్రల్ లెవెల్లో 2014 యాక్ట్ ముందే 1984లో లోకాయుక్త యాక్ట్ని తీసుకొని రావడం జరిగిందనమాట. కరప్షన్ని స్టేట్లో ఎరాడికేట్ చేయడానికి 1984లోనే కర్ణాటకని తీసుకొచ్చారు. సో లోక్పాల్ యాక్ట్ ప్రకారం లోక్పాల్ ప్రైమ్ మినిస్టర్ని విచారణ చేయగలది అండ్ లోకాయుక్త చీఫ్ మినిస్టర్ని విచారణ చేయగలది. అయితే మళ్ళీ ఈ బాడీ స్టాట్యూటరీ బాడీ కదా, మళ్ళీ ప్రాబ్లం వస్తుందేమో అని వీళ్ళు వేరే బాడీని క్రియేట్ చేశారు. దట్ ఈజ్ ఏసీబీ, అంటే యాంటీ కరప్షన్ బ్యూరో. అండర్ దిస్ ఏంటి, స్టేట్ లెవెల్లో ఎవరినైనా కూడా విచారణ చెయ్యాలి అంటే చీఫ్ మినిస్టర్ గారు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఏసీబీ రోల్ తీసుకుంటుంది. అంటే ఏసీబీ యాక్టివిటీస్ అన్నీ కూడా చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కంట్రోల్ చేయగలరు. అలా కంట్రోల్ చేస్తే మరి చీఫ్ మినిస్టర్ మిస్టేక్ చేస్తే, చీఫ్ మినిస్టర్ కరప్షన్ చేస్తే ఎవరు చూస్తారమ్మా? సో అందుకనే ఇదంతా కూడా కర్ణాటక హైకోర్టు ఏం చెప్తుంది, ఏసీబీని ఎట్లా క్రియేట్ చేశారంట, ఒక ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్తో క్రియేట్ చేశారు. ఎలా క్రియేట్ చేశారు? ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ అంటే చీఫ్ మినిస్టర్ గారు మన స్టేట్కి ఏసీబీ అనే బాడీ కావాలి కరప్షన్ కంట్రోల్ చేయడానికి అని చెప్పేశారు. అంతే. దాన్ని అసెంబ్లీలో బిల్ పెట్టి యాక్ట్ కింద పాస్ చేయలేదు. అవునా, అసెంబ్లీలో బిల్ పెట్టలేదు. బట్ ఇక్కడ లోకాయుక్త మాత్రం అసెంబ్లీలో బిల్ పెట్టి దాని పవర్స్, రోల్స్, డెసిగ్నేషన్స్ అన్నీ కూడా నీట్గా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కర్ణాటక హైకోర్టు ఏం చెప్తుంది, ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్తో తీసుకొచ్చిన ఈ బాడీ అనేది చాలా మిస్టేక్ అని చెప్తున్నారు. కర్ణాటకలో లోకాయుక్త యాక్ట్ ప్రకారం ఏదైతే ఉందో అదే కంటిన్యూ అవ్వాలి. ఏసీబీ బాడీని పక్కన పెట్టండి. ఎందుకు? దీని ప్రకారంగా చూస్తే చీఫ్ మినిస్టర్ అనేవాళ్ళు సుప్రీం అండ్ అబ్జల్యూట్గా తయారవుతున్నారు. క్లియర్. ఎందుకంటే లోకాయుక్త కన్నా ఏసీబీని ఈజీగా వీళ్ళు కంట్రోల్ చేయగలరన్న ఉద్దేశంతో పవర్స్ అన్నీ ఏసీబీకి ఇవ్వడం జరిగింది. బట్ నో, అలా మంచిది కాదు. లోకాయుక్తకి కరప్షన్ ఛార్జెస్ని కంట్రోల్ చేయడానికి పూర్తి పవర్స్ ఇవ్వడం జరిగిందనమాట. క్లియర్. సో ఇదమ్మా ఆర్టికల్లో మనం ఇంతకన్నా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ చాలామంది ఇది స్టేట్కి సంబంధించిన ఆర్టికల్ అని వదిలేస్తారు. నో, ఇది స్టేట్కి సంబంధించింది అయినా కూడా ఇక్కడ ఈ బాడీస్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్, లోక్పాల్ అండ్ లోకాయుక్త. క్లియర్. అయితే ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. చూడండి, మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. యూత్ ఎంప్లాయ్మెంట్ డిక్లైన్డ్ ఇన్ ఇండియా సేస్ ఐఎల్ఓ రిపోర్ట్. ఓకే, సో ఈ ఆర్టికల్ మనకి GS3 ఎకానమీలో ఇంపార్టెంట్ ఆర్టికల్. క్లియర్. GS3 ఎకానమీలో ఇంపార్టెంట్. అయితే మీరు ఇక్కడ ఏం చూస్తారు, ILO అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. క్లియర్. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ILO ప్రకారం మీరు ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ILO చాలా రీసెర్చ్ చేసింది. రీసెర్చ్ చేసి ఏం చెప్తుంది, 2020 కన్నా 2021లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరుగుతుంది. అందులో కూడా యూత్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 15 to 24 ఎవరైతే ఉన్నారో ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది దొరకడం లేదు. వాళ్ళ పరిస్థితి మరీ దుర్భరంగా ఉంది.
అని చెప్తున్నారనమాట. అంటే 15 to 24 ఏజ్ గ్రూప్ వాళ్ళని కంట్రోల్ చేయడం అంటే వాళ్ళ అన్ఎంప్లాయ్మెంట్ లెవెల్స్ని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా మారుతుంది అని అంటున్నారు. అంతే నా నెక్స్ట్ గ్రూప్ అంటే 24 ఏజ్ దాటిన వాళ్ళని యూత్ అంటున్నారు. సో యూత్ని కంట్రోల్ చేయగలుగుతున్నాం అన్ఎంప్లాయ్మెంట్లో బికాస్ ఆఫ్ కోవిడ్ సిచ్యువేషన్స్. కరోనా సిచ్యువేషన్స్ తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఇండియాలో పెరిగిపోతుంది, ఎంప్లాయ్మెంట్ రేట్ డిక్లైన్ అయిపోతుంది. సో అందుకని ఇక్కడ ఆర్టికల్ అనేది క్లియర్గా చెప్తున్నారనమాట. ఫైన్. సో వీళ్ళు గ్లోబల్ ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ ఫర్ యూత్ అని తీసుకొని రావడం జరిగింది. దాని ప్రకారంగా చూస్తే గ్లోబల్ లెవెల్లో అన్ఎంప్లాయిడ్ యూత్ వాళ్ళ నెంబర్ అనేది 2021లో ఆ నెంబర్ 73 మిలియన్ ఉంటే 2022లో 75 మిలియన్ ఉంటున్నారు. క్లియర్. అండ్ ఇండియాలో కూడా 2020తో పోల్చుకుంటే 2021లో 2% అడల్ట్స్లో ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగితే 1% అనేది లాస్ట్ 9 monthsలో యూత్లో దట్ ఈజ్ యూత్ ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గిపోతుంది. క్లియర్. సో వీళ్ళ యూత్. నెక్స్ట్ ఉన్న వాళ్ళని అడల్ట్స్ అంటున్నాం కదా. అడల్ట్స్ వాళ్ళకి వస్తుంది, 24 దాటిన వాళ్ళకి కావాల్సిన ఎంప్లాయ్మెంట్ వస్తుంది తప్ప ఏజ్ గ్రూప్ 15 to 24 ఉన్న వాళ్ళకి మాత్రం రావట్లేదు. క్లియర్. సో అండ్ కరోనా వల్ల స్కూల్స్ అవన్నీ క్లోజ్ అవ్వడం వలన ఇండియాలో చాలామంది చిల్డ్రన్కి ఎడ్యుకేషన్ కూడా పోయింది. ఇటు ఎడ్యుకేషన్ పోయింది, అటు ఎంప్లాయ్మెంట్ కూడా పోతుంది. ఈ టైంలో వాళ్ళ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అని చెప్తున్నారు. డేటా ఏం చెప్తుందంటే అట్లీస్ట్ 92% ఆఫ్ చిల్డ్రన్ గ్లోబల్ లెవెల్లో యావరేజ్గా ఒక ఫౌండేషనల్ ఎబిలిటీ ఇన్ లాంగ్వేజ్, ముందు వరకు వాళ్ళ మదర్ టంగ్ కాకుండా మరొక లాంగ్వేజ్ కూడా వచ్చేది. బట్ ఇప్పుడు ఆ కాన్సెప్ట్ కూడా ఉండడం లేదు, వాళ్ళు అవి మర్చిపోతున్నారు. అండ్ మ్యాథమెటిక్స్ ఎబిలిటీ అనేది 82% పీపుల్ వాళ్ళకి అట్లీస్ట్ ఒక ఫౌండేషనల్ మ్యాథమెటిక్స్ ప్రోగ్రామ్ కూడా మర్చిపోతున్నారు. అంటే బేసిక్స్ కూడా మర్చిపోతున్నారనమాట. క్లియర్. ఎస్, అఫ్ కోర్స్ రిపోర్ట్ ఖచ్చితంగా ఇక్కడ ఎప్రిషియేట్ చేస్తుంది. ఎంజీ నరేగా వర్క్స్. ఓకే. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ప్రకారంగా ఇచ్చే 100 days ఎంప్లాయ్మెంట్ని వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు అండ్ ప్రైజ్ చేస్తున్నారు. గ్లోబల్ లెవెల్లో కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ ఉంటే చాలా మంచిదిగా వీళ్ళు చూస్తున్నారనమాట. క్లియర్. సో ఇదమ్మా ఆర్టికల్ ఇంతవరకు మనకి సరిపోతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. చూడండి, మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. జైరామ్ రమేష్ అపోజెస్ ప్రొవిజన్స్ ఆఫ్ వైల్డ్ లైఫ్ బిల్ యొక్క ప్రొవిజన్స్ని జైరామ్ రమేష్ గారు అపోజ్ చేస్తున్నారు. అయితే ఈ ఆర్టికల్ మనకి GS3 ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్ ఆర్టికల్. ఓకే. ఫుల్ ఫ్లెజ్డ్గా అవసరం లేదమ్మా. యాక్ట్ అనేది పాస్ అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్తో చూస్తాము. అయితే ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అనేది ఉంటుంది. దీనికి అనుగుణంగా అమెండ్మెంట్ చేస్తూ వైల్డ్ లైఫ్ అమెండ్మెంట్ బిల్ 2022 లోక్సభలో పెట్టడం జరిగింది. క్లియర్. సో దాని ప్రకారం నెంబర్ ఆఫ్ యానిమల్స్ దట్ వర్ ప్రొటెక్టెడ్ అండర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 పెంచుదాము అని చూస్తున్నారనమాట. ఆ నెంబర్ని పెంచాలి అని చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఏం చూస్తాం మనం? ఆ వైల్డ్ లైఫ్ అమెండ్మెంట్ బిల్ 2022 అనేది చాలా ఇంపార్టెంట్గా చూస్తాము. దాంట్లో చాలా వరకు మిస్టేక్స్ ఉన్నాయని చెప్తున్నారు. మనకి లోక్సభలో ఒక ప్రాసెస్ ఉంటుంది. ఏదైనా బిల్ పెట్టారు అంటే కావాలి అంటే పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేయొచ్చు. మెయిన్ ఈ పార్లమెంటరీ కమిటీ ఏం చూస్తుంది? అక్కడ బిల్ యొక్క
ప్రతి క్లాజ్ కూడా 1 బై 1 చూస్తూ ఉంటారు. జాగ్రత్తగా ప్రతి వర్డ్ కూడా అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయంటే వాటిని క్లియర్గా చెప్తారనమాట. క్లియర్? దట్ ఈస్ పార్లమెంటరీ కమిటీ. అయితే ఇప్పుడు దీన్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ వైల్డ్ లైఫ్ అండ్ క్లైమేట్ చేంజ్కి ఇవ్వడం జరిగింది. ఆ కమిటీకి హెడ్ కింద జైరాం రమేష్ గారు ఉంటున్నారు. హీఈస్ కాంగ్రెస్ మెంబర్ జైరాం రమేష్. క్లియర్? అయితే ఇతను ఒక క్లాజ్ గురించి చెప్తున్నారనమాట. అక్కడ క్లియర్గా ఒక క్లాజ్లో రాసుంది ఏంటని, దీని ప్రకారం ఈ కొన్ని యానిమల్స్ని అసలు ఏ విధంగా కూడా ట్రాన్స్ఫర్ చేయకూడదు, ట్రాన్స్పోర్టేషన్ చేయకూడదు. బట్ ఈ బిల్ ఎలోస్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్. క్లియర్? ట్రాన్స్పోర్టేషన్కి అండ్ ట్రాన్స్ఫర్కి ఈ బిల్ యాక్సెప్ట్ చేస్తుంది. ట్రాన్స్పోర్టేషన్కి ఈ బిల్ యాక్సెప్ట్ చేస్తుంది. అయితే దేనికి? ఫర్ రిలీజియస్ పర్పస్. ఓకే, క్లియర్? రిలీజియస్ పర్పస్కి ఇది యాక్సెప్ట్ చేస్తుంది. క్లియర్? ఫైన్. సో రిలీజియస్ పర్పస్కి అని చెప్తే ఓకే. దాంతోపాటు ఆర్ ఎనీ అదర్ పర్పస్ అని చెప్తున్నారు. సో ఇప్పుడు జైరాం రమేష్ గారు అదే చెప్తున్నారనమాట. కేవలం రిలీజియస్ పర్పస్ అంటే అర్థం ఉంటుంది, కానీ ఇంకే అదర్ పర్పజెస్ మీనింగ్ అనేది ఇక్కడ ఇవ్వకపోతే ఆర్బిట్రరీగా ఎక్కడైనా కూడా తీసుకునే ఛాన్స్ ఉంటుంది కదా. అవునా? ఆర్ యు గెటింగ్? సో అందుకనే మనం ఇక్కడ ఏం చూస్తాం, క్లియర్గా ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. ఆర్బిట్రరీగా గవర్నమెంట్ కేవలం రిలీజియస్ పర్పజెస్ గురించి మాత్రమే కాకుండా ఇంకే దాని గురించి అయినా కూడా తీసుకొని రావచ్చు అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అయితే ఈ కమిటీ వాళ్ళు డిస్కస్ చేశారు. అండ్ ఈ బిల్ ఎప్పుడైతే యాక్ట్ కింద అవుతుందో అప్పుడు మనం ఇంకాస్త చూద్దామన్నమాట. బట్ గవర్నమెంట్ మాత్రం ఏ విధంగా తనని సపోర్ట్ చేసుకుంటుంది, మేము రూల్స్ ఏవి తీసుకొచ్చినా కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో సైట్స్కి ఆధారంగానే తీసుకొస్తున్నాము. దెన్ సైట్స్ అంటే ఏంటి? కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫానా అండ్ ఫ్లోరా. అంటే వైల్డ్ ఫ్లోరా అంటే ఎటువంటి ప్లాంట్స్ని, యానిమల్స్ని ఏ విధంగా కూడా వాటిని లాస్ వచ్చేటట్టు ట్రాన్స్పోర్టేషన్ అనేది చేయకూడదు. అది కేవలం డొమెస్టిక్ కంట్రీస్లోనే కాదు, కంట్రీ టు కంట్రీ ట్రాన్స్ఫర్స్ కూడా ఈ బాడీ అనేది చూస్తుందన్నమాట. క్లియర్? సో అందుకనే ఇక్కడ వీటితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మన రిచ్ బయోడైవర్సిటీ అనేది లాస్ అవుతుందన్నమాట. క్లియర్? సో ఇది ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. చూడమ్మా, మళ్ళీ మనం ది అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ అనేది ఆఫర్లో తీసుకొని రావడం జరిగింది. క్లియర్? సో చూడండి, ఫీజు అనేది 10,000ది 5,000కి. క్లియర్? ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కాబట్టి మనం ఆఫర్ చేసే ప్రతి కోర్స్లో కూడా మనము ఎక్కువ శాతం ఫ్రీగా క్లాసెస్ అనేవి ప్రైసెస్ తగ్గించి మరీ పెడుతున్నాము. క్లియర్? సో ఇది ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. కరెంట్ అఫైర్స్, వితౌట్ కరెంట్ అఫైర్స్ మీరు ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది కవర్ చేయలేరు, క్లియర్ చేయలేరు. అండ్ నెక్స్ట్ సెకండ్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్కి కూడా ఇది చాలా ఇంపార్టెంట్, రైట్? సో అందుకనే మనం బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మోడ్లో కవర్ అవుతూ కరెంట్ అఫైర్స్ అనేది లాంచ్ చేస్తున్నాం. చూడండి, దీంట్లో మీకు MCQs, క్లియర్? ద హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, PIB, డౌన్ టు ఎర్త్, లైవ్ మింట్ నుంచి వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. క్లియర్? వాటిని MCQ మోడల్లో పెట్టి అవి మనం క్లాస్లో డిస్కస్ చేస్తాము. అండ్ నెక్స్ట్ యోజన, కురుక్షేత్ర కూడా మెయిన్స్ నుంచి ఉంటుంది. మంత్లీ కంపైలేషన్ PDFs కూడా మనకు ఉన్నాయి. అండ్ వీక్లీ క్విజెస్ కానీ, మంత్లీ గ్రాండ్ టెస్ట్ కానీ, అండ్ రివిజన్ సిరీస్ బిఫోర్ ప్రిలిమ్స్. ఇంత కాంప్రహెన్సివ్గా మనకి దిస్ వుడ్ యాక్ట్ యాజ్ ది వన్ స్టాప్ సొల్యూషన్. క్లియర్? ది వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యువర్ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్. క్లియర్? సో ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి మీరు కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోగలరమ్మా. ఒక్కసారి 5,000 రూపీస్ మీరు కడితే చాలు, మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. క్లియర్? ఎస్. అయితే దాంతోపాటు మనం ఆన్సర్ రైటింగ్ కోర్స్ కూడా స్టార్ట్ చేస్తున్నామమ్మా. ఆన్సర్ రైటింగ్ కోర్స్
స్టాటిక్ ప్లస్ డైనమిక్ కవర్ అయినట్టు ఉంటుంది. అండ్ ఇట్ కవర్స్ 1250 మార్క్స్. క్లియర్. GS 1 to 4 ఎస్ఐ రాయించడం జరుగుతుంది. డైలీ ఆన్సర్ రైటింగ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై కరెక్షన్స్ అండ్ ఫీడ్బ్యాక్స్ ఉంటాయి. ఎడిటోరియల్స్, యోజన, కురుక్షేత్ర కూడా ఇక్కడ మనం ఆన్సర్స్ రాయిస్తామమ్మా. క్లియర్. టెస్ట్ సిరీస్ ప్లస్ డిస్కషన్స్ అనేవి జరుగుతాయి. అండ్ ఫీజు వచ్చేసి కేవలం 5000 రూపీస్కే మనం లాంచ్ చేస్తున్నాం. ఫైన్. సో లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోండమ్మా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. ధన్కర్ స్వర్న్ ఇన్ యాజ్ వైస్ ప్రెసిడెంట్. క్లియర్. వైస్ ప్రెసిడెంట్ కింద ధన్కర్ గారు ప్రమాణం స్వీకారం చేశారు. ఇక్కడ ఉన్న అతని వైస్ ప్రెసిడెంట్ గారు, ఇక్కడ ఈమె ప్రెసిడెంట్ ముర్ము గారు అనమాట. క్లియర్. ఈ ఆర్టికల్ మనకి GS2 పాలిటీలో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మా. GS2 పాలిటీలో ఇది చాలా ఇంపార్టెంట్. వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అండ్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఈ ఇయర్ జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది దీని మీద వస్తుంది. సో అందుకని ఇప్పుడు మనం ఎలానో వైస్ ప్రెసిడెంట్ గారి గురించి వచ్చింది కాబట్టి ఒకసారి టోటల్గా దాని గురించి బ్యాక్గ్రౌండ్తో 100% రివిజన్ చేద్దాము. చూడండి ఒక్కసారి జాగ్రత్తగా. ఫస్ట్లీ వైస్ ప్రెసిడెంట్ అంటే చూడండి పేర్లో ఉంది వైస్ ప్రెసిడెంట్ అని. ఓకేనా. అంటే ప్రెసిడెంట్ తర్వాత. క్లియర్. ప్రెసిడెంట్ తర్వాత అని చూస్తాం. అండ్ ఎస్, అండ్ ప్రిఫరెన్స్లో కూడా అఫీషియల్ వారెంట్ ప్రెసిడెన్స్లో కూడా నెంబర్ 1లో ప్రెసిడెంట్ ఉంటే సెకండ్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ హోల్డ్ చేస్తారు. క్లియర్. సో అయితే ఈ వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ ఏదైతే ఉందో మనం అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని పెట్టుకోవడం జరిగింది. అమెరికన్ కాన్స్టిట్యూషన్. అండ్ ఈ రోజుకి కూడా మెథడ్ ఆఫ్ సెలక్షన్ కానీ మెథడ్ ఆఫ్ ఎలక్షన్ అండ్ వర్క్స్ అవన్నీ కూడాను అమెరికన్ కాన్స్టిట్యూషన్లో రిప్రజెంట్ చేసినట్టు అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ యాక్ట్స్ ఇవన్నీ కూడా ఇండియన్ ప్రెసిడెంట్స్కి ఉంటాయి. సో వైస్ ప్రెసిడెంట్ పోస్ట్లో మనకి ఇన్ఫ్లుయెన్స్ ఏంటమ్మా? ఇట్ ఈజ్ అమెరికా. క్లియర్. ఎందుకంటే ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ ఎలక్షన్స్ అనేవి అమెరికా ఫాలో అవుతుంది. రైట్. సో అందుకనే మనం చూస్తాము. ఫైన్. అయితే ఇక్కడ ఏంటి, ఇతను ఎప్పుడూ కూడా సెకండ్ పొజిషన్లో ఉంటారంటే ఇంపార్టెంట్ యాక్టివిటీస్ అనేవి చేస్తారు. అవునా. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎలక్షన్స్ అనేవి వచ్చింది కాబట్టి ఇతని మెథడ్ ఆఫ్ ఎలక్షన్స్, ఇతను ఏ విధంగా ఎలక్ట్ అవుతాడు అనేది మనం తెలుసుకుందాం. క్లియర్. ఇతని ఎలక్షన్ ప్రాసెస్లో మనం ఒక సపరేట్ మెథడ్ ఫాలో అవుతాము. దాన్ని ఏమంటామంటే సిస్టమ్ ఆఫ్ proportional representation. క్లియర్. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ త్రూ ఒకసారి చూడండి, బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అని అంటాము. బై మీన్స్ ఆఫ్ ది సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్. ప్రతిదీ మనం డిస్కస్ చేస్తాము, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. క్లియర్. ట్రాన్స్ఫరబుల్ సిస్టమ్. క్లియర్. సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్. క్లియర్. సిస్టమ్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అని చూస్తాము. అండ్ ఈ ఓటింగ్ అనేది కూడా ఎట్లా జరుగుతుంది? సీక్రెట్ బ్యాలెట్ మెథడ్లోనే జరుగుతుంది. అంటే ఎవరికి చూపించరు, ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత అది ఆ బాక్స్లో పడేస్తారు. ఓకేనా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే ఏంటి? ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే ప్రతి కమ్యూనిటీ నుంచి కూడా రిప్రజెంటేషన్ ఉంటే దాన్ని ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి వాళ్ళ నెంబర్ బట్టి రిప్రజెంటేషన్ దొరుకుతుంది అంటే దాన్ని ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, లెట్స్ టేక్ ఏ అనే గ్రూప్ ఉంది, బి అనే గ్రూప్ ఉంది, సి అనే గ్రూప్ ఉంది. ఏ టోటల్ పాపులేషన్ 20% అనుకోండి, బి టోటల్ పాపులేషన్ 15% అనుకోండి, సి టోటల్ పాపులేషన్ 30% అనుకోండి. అయితే ఇప్పుడు రిప్రజెంటేషన్లో కూడా సి నుంచి టోటల్ ఒకసారి చూడండి, అవుట్ ఆఫ్ మనం జనరల్గా ఈ నెంబరే తీసుకుందాం ఈజీ క్యాలిక్యులేషన్ గురించి. 65% ఉంది కదా.
సో అంతే పర్సంటేజ్లో ఏ నుంచి 20% సీట్స్ ఆఫ్ ఈ 65 సీట్స్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. అండ్ 15% ఆఫ్ ఈ 65 సీట్స్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ 30% ఆఫ్ ఈ 65 సీట్స్లో వస్తున్నాయి. అంటే వాళ్ళ రిప్రజెంటేషన్ ఎంత పర్సంటేజ్ ఉంటే హౌస్లో కూడా అన్ని సీట్లు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. దాన్నే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అని అంటాము. సార్ అయితే వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ప్రజలందరూ ఓటు వేస్తారా? నో. వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో డైరెక్ట్ ఎలక్షన్స్ అనేవి ఉండవు. అంటే ఏంటి? ప్రజలు డైరెక్ట్గా వెళ్ళి వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకోరు. అమెరికాలో మాత్రం వైస్ ప్రెసిడెంట్ని ప్రజలే ఎన్నుకుంటారు. బట్ ఇక్కడ మనం ఏం చూస్తాం? ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అనేది చూస్తాము. ఏం చూస్తామమ్మా? ఇండైరెక్ట్ ఎలక్షన్స్. సార్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, ఈ ఎలక్షన్ ప్రాసెస్లో మనం ఒక సపరేట్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. అది చూద్దాము. క్లియర్గా చూడండి అమ్మా. వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్కి మనం సెపరేట్ బాడీ అనేది క్రియేట్ చేస్తాం. దాన్ని ఎలక్టోరల్ కాలేజ్ అని అంటాము. క్లియర్. ఎలక్టోరల్ కాలేజ్ అని అంటాం. అంటే ఏంటి? ఒక స్పెషల్ బాడీ అనేది కన్స్టిట్యూట్ అవుతుంది. ఆ స్పెషల్ బాడీలో ఎవరుంటారు సార్? ఆ స్పెషల్ బాడీలో ఆల్ ది members of పార్లమెంట్. క్లియర్. లోక్సభ, రాజ్యసభ 2 హౌసెస్ నుంచి కూడా ప్రతి ఒక్కరూ కూడా వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తారు. క్లియర్. ఎస్. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బోత్ ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ ది హౌసెస్ వస్తారు. సార్ మనకి మరి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో ఎవరు వస్తారు? అక్కడ కూడా ఎలక్టోరల్ కాలేజ్ అనేది ఉంటుంది కదా. అంటే ఒకసారి చూడండి, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో కేవలం ఎవరెవరు వస్తారు? ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ ది లోక్సభ, రాజ్యసభ వస్తారు. అండ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ఎమ్మెల్యేస్ వస్తారు. బట్ వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో స్టేట్స్ నుంచి ఎమ్మెల్యేస్ పార్టిసిపేట్ చేయరు. కేవలం మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు. అర్థమవుతుందా? దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ వైస్ ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ ఎలక్షన్స్. ఎందుకంటే ఇప్పుడు ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి దీని గురించి కూడా డిస్కస్ చేస్తూ ఆ రెండిటి మధ్య డిఫరెన్సెస్ అనేవి చూసుకున్నాము అంటే మనకి ఇంకా క్లారిటీగా ఉంటుంది అన్నమాట. క్లియర్. అయితే ఎందుకు ఆ డిఫరెన్స్ అని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో అడిగితే అంబేద్కర్ గారు ఈ విధంగా చెప్తున్నారు. ఏంటి? ప్రెసిడెంట్ అనేవాడు ఇండియా మొత్తం రిప్రజెంట్ చేస్తున్నాడు. అతనికి సెకండ్ పొజిషన్లోనే వైస్ ప్రెసిడెంట్ని పెట్టడం జరిగింది కాబట్టి అతనికి స్టేట్స్ నుంచి రిప్రజెంటేషన్ అవసరం లేదు. ఓకేనా? అయితే వైస్ ప్రెసిడెంట్ ఏం చేస్తాడమ్మా? వైస్ ప్రెసిడెంట్ రాజ్యసభకి చైర్మన్ కింద ప్రవర్తిస్తాడు. క్లియర్. రాజ్యసభ వైస్ ప్రెసిడెంట్ యాక్ట్స్ యాజ్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. దీన్నే ఏమంటాము? ఎక్స్ అఫీషియో పొజిషన్ అని అంటాము. సార్ ఏమంటాము? ఎక్స్ అఫీషియో. సార్ ఎక్స్ అఫీషియో అంటే ఏంటి? ఓకే చూడండి, వైస్ ప్రెసిడెంట్ అయినందువలన ఎవ్వరు వైస్ ప్రెసిడెంట్ అయినా వాళ్ళు చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అవుతారు. అలా ఆటోమేటిక్గా అవ్వడాన్ని ఎక్స్ అఫీషియో అని అంటాము. క్లియర్. సో అయితే అంబేద్కర్ గారు ఇదే చెప్తున్నారు. ఇతను జనరల్గా రాజ్యసభలో చైర్మన్ కింద ఉంటారు. కేవలం కొన్ని సమయాల్లో మాత్రమే ప్రెసిడెంట్ లేని టైంలో వైస్ ప్రెసిడెంట్లా యాక్ట్ చేస్తాడు తప్ప మిగిలినవన్నీ ప్రెసిడెంట్ వర్క్స్ అన్నీ ప్రెసిడెంట్ చేస్తాడు. కాబట్టి ఓకే ఇతని ఎలక్షన్స్లో స్టేట్స్ నుంచి ఎమ్మెల్యేస్ అవసరం లేదు అని చెప్పడం జరిగింది. ఓకేనా? అయితే సార్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అన్నారు కదా, దాని మీనింగ్ ఇదేనా? ఎస్. ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అంటే మన చేత ఎన్నుకోబడ్డ ఎంపీస్, ఓకే, అండ్ వీళ్ళందరూ కలిపి వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు. క్లియర్. సో అందుకని ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ఎంపీస్, లోక్సభ రాజ్యసభ మెంబర్స్ అందరూ కూడా వైస్ ప్రెసిడెంట్కి ఓట్లు అనేవి వేస్తారు అన్నమాట. క్లియర్. సో అయితే సార్ ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ అంటే ఏంటో చెప్పండి. ఎస్ చెప్తాను. బట్ అంతకుముందు ఒక్కసారి చూడండి, మన జనరల్ ఎలక్షన్స్లో మనం ఫస్ట్ పాస్ట్ ది
పోస్ట్ సిస్టమ్, ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ సిస్టమ్ అని యూజ్ చేస్తాం. ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ సిస్టమ్ అంటే ఇప్పుడు యూజ్ చేసేది. ఎవరికైతే 18 ఇయర్స్ దాటి ఎలక్షన్ దాంట్లో ఎలక్టోరల్ రోల్లో వాళ్ళ నేమ్ ఉంటుందో వాళ్ళు ఎలక్షన్స్ టైంలో ఓటు హక్కు అనేది వినియోగించగలరు. క్లియర్? ఎలక్షన్స్ టైంలో ఓటు హక్కు వినియోగించుకోగలరు. అయితే జనరల్గా వెళ్తారు, ఓటేస్తారు, వచ్చేస్తారు. అవునా? ఎస్. అయితే మీరు ఇక్కడ చూడాల్సింది రెండింటినీ కూడా కండక్ట్ చేసేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకే, వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఎవరు కండక్ట్ చేస్తారమ్మా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్కి ఎస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ సిస్టంలో ఎమ్మెల్యేస్కి కండక్ట్ చేసేది ఎస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. క్లియర్? క్లారిటీ ఉంది కదా? అయితే ఈ ఫస్ట్ పాస్ట్ పోస్ట్ సిస్టంలో ఏం చేస్తాం? మనం వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణ అనుకోండి, టీఆర్ఎస్ ఉన్నది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, మిగిలిన పార్టీస్ ఉన్నాయి. వెళ్తాము, మనకు నచ్చిన పార్టీకి ఓటు వేస్తాము, వచ్చేస్తాం, అంతే. ఓకేనా? అయితే బట్ ఇక్కడ స్పెషల్ మెథడ్ ఎందుకు? ఒక ఎలక్టోరల్ కాలేజ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది కాబట్టి ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకు తెలియాలి. అంటే సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ అంటే ఏంటో మీకు తెలియాలి అన్నమాట. ఏమంటామా? సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్, సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ అని అంటాము. అయితే ఇక్కడ ఒక్కసారి చూడండి, నార్మల్ మెథడ్ ఆఫ్ ఎలక్షన్స్కి దీనికి డిఫరెన్స్ అదే ఉంటుంది. ఏంటో మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి అమ్మా. అయితే మనం ఎలక్షన్స్ వేసినప్పుడు ఎలక్టోరల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, అంటే ఇప్పుడు చూడండి బీజేపీ తరపున ధన్కర్ గారు నిల్చుంటున్నారు. అలానే మిగిలిన పార్టీస్ నుంచి కూడా కొంతమంది నిల్చోవచ్చు. సో అలాగా లెట్స్ టేక్ ఒక 4 మెంబర్స్ నిల్చున్నారు, ఏ బి సి డి. ఓకేనా? అయితే ప్రతి ఎంపీకి కూడా ఏముంటుంది? ఒక ఓటు వాల్యూ అనేది ఉంటుంది. క్లియర్? ప్రతి ఎంపీకి ఓటు వాల్యూ ఉంటుంది. ఆ ఓటు వాల్యూ అనేది అతను ఎంపీకి ఇక్కడ వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్కి వేయడం జరుగుతుంది. అవునా? వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్కి వెళ్తాడు. అయితే ఎలక్టోరల్ కాలేజ్లో కోటా అనేది చెప్తారు అన్నమాట. ఆ కోటా దాటి ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళే వైస్ ప్రెసిడెంట్ కింద నిల్చుంటారు. అదే ఇప్పుడు మన జనరల్ ఎలక్షన్స్లో చూడండి అమ్మా, ఫిక్స్డ్ నెంబర్ రావాలని లేదు. ఒక కాన్స్టిట్యుయెన్సీలో 10,000 ఓట్స్ ఉన్నాయి అంటే 100 ఓట్స్ ఒక్కడికే పోలైనా మిగిలిన ఓట్స్ ఎవరు కూడా ఎవరికి పోల్ అవ్వకపోతే అర్థమవుతుందమ్మా, 10,000 మంది ప్రజల్లో కేవలం 100 మంది మాత్రమే ఓటేశారు. అండ్ ఆ 100 మంది ఒక్కడికే ఓటేసినా కూడా వాడొక్కడే అక్కడ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అవుతాడు. మనకి ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ సిస్టంలో ఇన్ని నంబర్ రావాలి అని కాన్స్టిట్యూషన్ కానీ ఎవరు కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదు. బట్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టంలో సర్టెన్ థ్రెష్ హోల్డ్ లిమిట్ అని అంటాము, దాన్నే కోటా అని అంటాము. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా చెప్తాను చూడండి. ఇక్కడ నెంబర్ అనేది టోటల్ ఎంపీ ఓట్ వాల్యూ అంతా కూడా 100 అనుకోండి. అయితే కోటా ఎంత చెప్పారు? 51 చెప్పిన, 41 చెప్పిన, 61 చెప్పిన ఆ కోటా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. టేక్ కోటా అనేది 51 అనుకోండి. అయితే ఈ 100 ఓట్స్లో ఏకి 30 ఓట్స్ వచ్చాయి. క్లియర్? బికి 25 ఓట్స్ వచ్చాయి, సికి 20 ఓట్స్ రావడం జరిగింది. ఓకే, అయితే టోటల్ 75 ఓట్స్ వెళ్ళిపోయాయి కదా, డీకి 25 ఓట్స్ రావడం జరిగింది. క్లియర్? అయితే ఇప్పుడు వీళ్ళ నలుగురిలో ఎవరికి 51 వచ్చింది? ఎవరికి రాలేదు. రైట్? సో అప్పుడు సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ అనేది జరుగుతుంది. అంటే ఏంటి? ఇందులో లీస్ట్ ఎవరమ్మా? సి. సో సి ఓట్స్ అన్నీ క్యాన్సిల్ చేస్తారు. అయితే మీరు ఇక్కడ చూడాల్సింది ఈ ఎలక్షన్స్లో ఏమవుతుందంటే మీకు బ్యాలెట్ పేపర్ ఇస్తారు. బ్యాలెట్ పేపర్ ఇచ్చినప్పుడు ఏ బి సి డి నలుగురు పేర్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ అమితాబ్ బచ్చన్. క్లియర్? అమితాబ్ బచ్చన్ ఓటు వేయడానికి వచ్చాడు, అమీర్ ఖాన్ ఓటు వేయడానికి వచ్చాడు, అండ్ లెట్స్ టేక్ సమ్ అదర్ హీరో. ఓకే, సో అదర్ హీరో ఎవరో ఒకరు రావడం జరిగింది. లెట్స్ టేక్ విజయ్ సేతుపతి. ఫైన్. సో అయితే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి అంటే వాళ్ళ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. లెట్స్ టేక్ అమితాబ్ తన ఫస్ట్ ప్రిఫరెన్స్ సికి ఇవ్వడం జరిగింది, సెకండ్ ప్రిఫరెన్స్ ఏకి ఇవ్వడం జరిగింది, డీకి థర్డ్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది, బీకి ఫోర్త్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ అమీర్ ఖాన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏకి, సెకండ్ ప్రిఫరెన్స్ సికి, థర్డ్ ప్రిఫరెన్స్ బీకి,
ఫోర్త్ ప్రిఫరెన్స్ డీకి ఇవ్వడం జరిగింది. అండ్ విజయ్ సేతుపతి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇచ్చాడు? బికి ఇచ్చాడు. సెకండ్ ప్రిఫరెన్స్ ఏకి, థర్డ్ ప్రిఫరెన్స్ సికి, ఫోర్త్ ప్రిఫరెన్స్ డీకి. అర్థమవుతుందా? ఇలా ప్రిఫరెన్స్ అనేది మెయింటైన్ చేస్తారు ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ త్రూ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టంలో. అదే మన నార్మల్ ఇప్పుడు జరిగే ఎలక్షన్స్లో మనం ఇలా నెంబర్స్ వేయము, కేవలం ఒకే ఒక వ్యక్తికి ఓటు వేసుకుంటూ వెళ్తాం. అవునా? అయితే ఇక్కడ చూడండి, సి ఓట్స్ క్యాన్సిల్ అవుతాయి. ఎందుకు? సికి తక్కువ పడ్డాయి. అయితే ఇక్కడ అమితాబ్ బచ్చన్ గారు సికి ఒక ఓటు వేయడం జరిగింది. సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇచ్చారు? ఏకి ఇచ్చారు. అంటే అమితాబ్ బచ్చన్ ఓట్ అనేది ఇప్పుడు అమీర్ ఖాన్ ఏకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అర్థమవుతుందా? ఇలా టోటల్ 20 మెంబర్స్ కూడా ఎవరైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద సికి వేశారో వాళ్ళ ఓట్స్ అనేవి సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్కి వెళ్తుంది. అయితే ఇక్కడ ఏకి ఎన్ని వచ్చాయి? 10 ఓట్స్ వచ్చాయి, బికి 7 ఓట్స్ వచ్చాయి, అండ్ ఆ తర్వాత డీకి 3 ఓట్స్ వచ్చాయి. సో టోటల్ ఇప్పుడు నెంబర్ చూడండి, 40, 25 + 7 32, 25 + 3 28. అయితే ఏ ఒక్కరికి కూడా మెజారిటీ అనేది రాలేదు అని చూస్తాం. అయితే ఇప్పుడు చూడండి, మళ్ళా డి ఓట్స్ క్యాన్సిల్ చేస్తారు. డి ఓట్స్ క్యాన్సిల్ చేసి ఎవరికైతే కోటా దాటి హయ్యెస్ట్ వస్తాయో, లెట్స్ టేక్ ఆ 28లో +20 అనేవి ఏకి రావడం జరిగింది, బికి 8 రావడం జరిగింది. సో ఏకి టోటల్ 60 వచ్చాయి, బికి 40 వచ్చాయి. సో సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ వరకు కూడా ఎవరైతే కోటా దాటుకున్నా ఉంటారో అంతవరకు కూడా తక్కువ ఓట్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళవి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. దాన్నే సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ అని అంటాము. అర్థమైంది కదమ్మా? మన ప్రజెంట్ కాంటెక్స్ట్లో యూజ్ చేసేది ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ సిస్టమ్. అంటే నీవు టీఆర్ఎస్ పార్టీ అనుకుంటే టీఆర్ఎస్కి ఓటేసి వచ్చేస్తావు, నువ్వు కాంగ్రెస్ అయితే కాంగ్రెస్కి వేస్తావు, బీజేపీ అయితే బీజేపీ వేసి వస్తావు. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది? ఉన్న 3 క్యాండిడేట్స్కి, ఉన్న 4 క్యాండిడేట్స్కి కూడా ఆర్డర్ అనేది పెడతాము. ఓకే, ఆర్డర్ బట్టి ఎవరైతే కోటా దాటకున్న తక్కువ సీట్లలో ఉన్నారో వాళ్ళ క్యాన్సిల్ చేస్తూ మిగిలిన వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. అర్థమవుతుందా? ఈ విధంగా జరుగుతూ కోటాని ఫస్ట్ ఎవరైతే టచ్ చేస్తారో వాళ్ళకి ఆ పొజిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా టోటల్ వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అనేది ఇట్లాగా ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ త్రూ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్తో నీట్గా జరుగుతుంది అన్నమాట. ఐ థింక్ మీకు టోటల్గా దీని మీద క్లారిటీ వచ్చింది అని నేను అనుకుంటున్నాను అన్నమాట. ఓకే, సో అయితే ఇతను గెలిచారు, ఎలక్షన్స్ అయ్యాయి కాబట్టి ఎస్. అండ్ దానికి ముందు అతను పోటీ చేయాలి. అవునా? పోటీ చేయాలి అంటే కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఆ క్వాలిఫికేషన్స్ ఏంటో చూడండమ్మా. అయితే ఒక వైస్ ప్రెసిడెంట్ కింద పోటీ చేయాలి అంటే క్వాలిఫికేషన్స్ అనేవి ఉంటాయి. క్వాలిఫికేషన్స్ ప్రకారం జనరల్గా ఏం చూస్తాం? హీ షుడ్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. వైస్ ప్రెసిడెంట్ కింద మనకి ఫారినర్స్ కాదు కదా, సిటిజన్స్ మాత్రమే పోటీ చేయాలి. అండ్ ఆ తర్వాత అతనికి 35+ ఇయర్స్ అనేది ఉండాలి. అండ్ ఆ తర్వాత హీ షుడ్ బి ఏ క్వాలిఫైడ్ ఫర్ ఎలక్షన్ యాజ్ మెంబర్ ఆఫ్ రాజ్యసభ. మెంబర్ ఆఫ్ రాజ్యసభ కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మన వైస్ ప్రెసిడెంట్లో కూడా ఉండాలి అని చెప్తున్నారు అన్నమాట. రైట్? ఇట్లా క్వాలిఫికేషన్స్ ఉంటే అప్పుడు వైస్ ప్రెసిడెంట్ కింద అతను నిల్చోవచ్చు. అండ్ వైస్ ప్రెసిడెంట్ కింద నిల్చునే టైంలో అతను గవర్నమెంట్ కింద ఎటువంటి పొజిషన్లో కూడా కూర్చోకూడదు అన్నమాట. క్లియర్? అంటే స్టేట్ కింద లైక్ ఒక ఎలక్షన్ కమిషనర్ కానీ, ఒక యూపీఎస్సీ చైర్మన్ కానీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ అలాగా గవర్నమెంట్ కింద వర్క్ చేస్తూ ఉండకూడదు. అట్లా అయితేనే మాత్రమే హీఈస్ క్వాలిఫైడ్ టు పుట్ హిజ్ నామినేషన్. ఓకే, అయితే నామినేషన్ వేసినప్పుడు జనరల్గా ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్లో మెన్షన్ అనేది ఉంటుంది. ఏం మెన్షన్ చేస్తున్నారు? అతని క్యాండిడేచర్ అనేది అట్లీస్ట్ 20 ఎలక్టర్స్, అంటే ఇప్పుడు ఎలక్టోరల్ కాలేజ్ ఉంది కదమ్మా, అందులో ఒక 20 మెంబర్స్ ప్రపోజర్స్గా రావాలి. ప్రపోజర్స్. క్లియర్?
అండ్ మరొక 20 మెంబర్స్ సెకండర్స్ కింద రావాలి. ప్రపోజర్స్ అంటే ఎస్ ఇతన్ని నిజంగానే మేము నిల్చోబెడుతున్నాము అని 20 మంది ఎలక్టోరల్ కాలేజ్లో ఉన్న ఎంపీ వాళ్ళు రావాలి. అండ్ ఎస్ మేము దాన్ని బలపరుస్తున్నాము అని మరొక 20 మంది రావాలి. ఓకేనా. అదే ప్రెసిడెంట్లో అయితే 50 ప్రపోజర్స్ అండ్ 50 సెకండర్స్ చూస్తాం. బట్ వైస్ ప్రెసిడెంట్ కాబట్టి 20 ప్రపోజర్స్ అండ్ 20 సెకండర్స్ అనేది చూస్తాము. క్లియర్. అండ్ ఆ తర్వాత ప్రతి క్యాండిడేట్ కూడా ఆర్బీఐ దగ్గర ₹15,000 సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. సెక్యూరిటీ డిపాజిట్ చేసిన తర్వాత ఒకవేళ కనీసం వైస్ ప్రెసిడెంట్ కింద నిల్చున్న వాళ్ళకి డిపాజిట్ కూడా రాకపోతే ఈ ₹15,000 పోతుంది, ఆర్బీఐకి ఉండిపోతుంది అనమాట. సో ఇది దేనికి పెట్టారు సార్ అంటే కేవలం సీరియస్ క్యాండిడేట్స్ మాత్రమే ఎంటర్ అవ్వడానికి పెట్టడం జరిగింది. క్లియర్. సో ఈ విధంగా రూల్స్ పెట్టారు. బట్ కనీసం నామినేషన్ వేయాలి అన్న 20 ప్రపోజర్స్ 20 సెకండర్స్ ఉండాలి కాబట్టి జనరల్గా ఎవరు పడితే వాళ్ళు రావడానికి అవ్వదు. అవునా. సో ఈ విధంగా మనం చూస్తాము అన్నమాట. క్లియర్. అయితే ఇక్కడ మనం ఏం చూస్తాం, అతని టర్మ్ ఆఫ్ ఆఫీస్ కానీ అతని రోల్ కానీ అదంతా కూడా చూద్దాము. జాగ్రత్తగా చూడండి అమ్మా. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి మన వైస్ ప్రెసిడెంట్ కింద ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎవరమ్మా? ఎస్ దట్ ఈజ్ రైట్. ఎవరు? డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ గారు. ఓకేనా. రాధాకృష్ణన్ గారు ఫస్ట్ టైం ఇండియాలో వైస్ ప్రెసిడెంట్ కింద అవ్వడం జరిగింది. అండ్ వరుసగా 2 times అపోజిషన్ లేకుండా జరిగింది అనమాట. క్లియర్. ఎస్ అపోజిషన్ లేకుండా క్లియర్ కట్గా అతను గెలవడం జరిగింది అనమాట. ఫైన్. ఎస్. ఓకే. టర్మ్ ఆఫ్ ఆఫీస్ చూడండి. వైస్ ప్రెసిడెంట్ కింద గెలిచిన వ్యక్తి 5 years వైస్ ప్రెసిడెంట్గా ఉంటారు. అండ్ ఆ తర్వాత సరే ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మళ్ళీ రీఎలక్షన్ పెడుతున్నారా? ఎస్. మళ్ళీ ఎన్నిసార్లు కావాలనుకున్నా ఈ వ్యక్తి రీఎలక్షన్ అవ్వగలడు. క్లియర్. నో. బట్ అమెరికాలో చూస్తే మనకి టైం పీరియడ్ కేవలం 2 times మాత్రమే ఉంటుంది. బట్ ఇక్కడ ఎన్నిసార్లు అయినా కూడా రీఎలక్షన్ అవ్వగలరు, ఎన్నిసార్లు అయినా కూడా వైస్ ప్రెసిడెంట్ కింద అవ్వగలరు అనమాట. క్లియర్. 5 years ఉంటుంది. ఈ 5 years టైంలో అతను రాజ్యసభకి చైర్మన్ కింద ప్రవర్తిస్తారు. రాజ్యసభ చైర్మన్. క్లియర్. రాజ్యసభ చైర్మన్ కింద ప్రవర్తిస్తారు. అండ్ ఆ తర్వాత మనం ఏం చూస్తాం, ఇతను 5 years కన్నా ముందే కావాలి అనుకున్నా అతని రెసిగ్నేషన్ని ప్రెసిడెంట్ గారికి ఇచ్చి అతను బయటికి వెళ్ళిపోవచ్చు. కావాలి అనుకుంటే రెసిగ్నేషన్ అనేది ఎవరికి ఇవ్వాలి? ప్రెసిడెంట్కి ఇవ్వాలి. క్లియర్. ప్రెసిడెంట్ గారు ఆమోదించిన వెంటనే కూడా వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ అనేది అతనికి పోతుంది అన్నమాట. సార్ ఒకవేళ తీయాలి అంటే రిమూవల్ ప్రాసెస్ ఏంటి? అయితే అతని రిమూవల్ ప్రాసెస్ చూడండమ్మా. జనరల్గా ఏం చూస్తాం, అతను వైస్ ప్రెసిడెంట్ గారు చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కాబట్టి అతని రిమూవల్ ప్రాసెస్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? రాజ్యసభలోనే స్టార్ట్ అవుతుంది. క్లియర్. లోక్సభ వాళ్ళు తీసుకొని రాలేరు, కేవలం రాజ్యసభలో మాత్రమే రిజల్యూషన్ తీసుకొని రాగలరు. రాజ్యసభలో ఏ మెజారిటీ రావాలమ్మా? దట్ ఈజ్ అబ్జల్యూట్ మెజారిటీ అని చూస్తాము. అబ్జల్యూట్ మెజారిటీ అంటే ఏంటి సార్? టోటల్ నెంబర్లో మోర్ దాన్ 50% ప్లస్ అని చూస్తాము. అంటే ఏంటి సార్? లెట్స్ టేక్ రాజ్యసభలో 250 members అనుకోండి. 250 membersలో ఇక్కడ అతన్ని రిమూవ్ చేయాలంటే 126 votes అనేవి రావాలి. దాన్నే అబ్జల్యూట్ మెజారిటీ అని అంటాము. సరే అయితే సింపుల్ మెజారిటీ ఏంటో ఒక్కసారి చెప్పాను సార్. సింపుల్ మెజారిటీ అంటే మనకి ప్రెజెంట్ అండ్ ఓటింగ్ అని చూస్తాం. అంటే ఏంటి? ఇప్పుడు చూడండి 250 membersలో ప్రతిరోజు కూడా 250 members రావసం లేదు. ఆ రోజు 200 members రావచ్చు. బట్ గెలవాలి అంటే 101 చాలు. అవునా? సో అయితే అలా కాకుండా కాన్స్టిట్యూషన్ ఏంటి క్లియర్గా చెప్పింది, అబ్జల్యూట్ మెజారిటీ అంటే టోటల్ నెంబర్లోనే మోర్ దెన్ హాఫ్ రావాలి. అట్లీస్ట్ 126 seats అనేవి రావాలి. ఈ విధంగా మనం పెడితే దాన్ని అబ్జల్యూట్ మెజారిటీ అని అంటాం. అంటే మనకి ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ గారిని రిమూవ్ చేయాలి అంటే రాజ్యసభలో 126 members ఒకవేళ రిజల్యూషన్ పాస్ చేస్తే ఆ తర్వాత ఎక్కడికి వెళ్తుందమ్మా? ఆ తర్వాత లోక్సభకు వెళ్తుంది. క్లియర్.
లోక్సభకు వెళ్తుంది. సార్ లోక్సభలో కూడా అబ్సల్యూట్ మెజారిటీ ఉండాలి కదా? నో, లోక్సభలో సింపుల్ మెజారిటీ చాలు. క్లియర్? ఎందుకంటే అతను రాజ్యసభ రిప్రజెంటేషన్ కాబట్టి అక్కడ ఎక్కువ కావాలి, అండ్ లోక్సభలో కూడా పాస్ అవ్వాలి కాబట్టి అక్కడ సింపుల్ మెజారిటీ. అర్థమవుతుందా? అంటే 545 మెంబర్స్లో ఎంతమంది ఆ రోజు ప్రజెంట్ అవుతున్నారు అండ్ ఎంతమంది ఓటు వేస్తున్నారు దాన్ని బట్టి సింపుల్ మెజారిటీ వస్తే చాలు, ఆన్ ద స్పాట్ వైస్ ప్రెసిడెంట్ని రిమూవ్ చేసినట్టే. క్లియర్? ఎస్. అయితే సార్ ఇంతవరకు ఎంతమందిని చేశారు? నో, ఇంతవరకు ఒక్క వ్యక్తిని కూడా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మనం రిమూవ్ చేయలేదు అని చూస్తాం. క్లియర్? అండ్ అయితే ఇక్కడ ఒక్కసారి చూడండి సార్, అతన్ని రిమూవ్ చేయాలి అంటే ఏదో ఒక క్రైటీరియా ఉండాలి కదా, అది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రెసిడెంట్ చూస్తే కాన్స్టిట్యూషనల్ వైలెన్స్ అని చూస్తాము, అవునా? ఓకే, కాన్స్టిట్యూషనల్ అపోజిషన్ అని చూస్తాం. అయితే ఇక్కడ ఇతన్ని ఎట్లా మెన్షన్ చేస్తారు? క్రైటీరియా అనేది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ లేదు. క్లియర్? నో మెన్షన్ ఇన్ కాన్స్టిట్యూషన్లో అతన్ని ఎందుకు అండ్ ఈ రిమూవల్ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి అతనికి ఏంటి కారణం అంటే అది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు. క్లియర్? అర్థమైంది కదమ్మా? ఎస్. సో ఈ విధంగా మనకి వైస్ ప్రెసిడెంట్ గారు ఉంటారు. ప్రెసిడెంట్కి ఎప్పుడైనా ఏదైనా అయితే ఎక్సెప్ట్ వేకెన్సీ, క్లియర్, అటువంటి టైంలో వైస్ ప్రెసిడెంట్ కింద అవుతారు. ఇలా అయ్యే ప్రాసెస్లో ఇండియన్ వైస్ ప్రెసిడెంట్కి అమెరికన్ వైస్ ప్రెసిడెంట్కి డిఫరెన్స్ ఉంది. లెట్స్ టేక్ ఇండియన్ ప్రెసిడెంట్ ఇక్కడ అండ్ అమెరికన్ అమెరికన్ స్టైల్ ఇక్కడ, అమెరికన్ ప్రెసిడెంట్ ఇక్కడ. ఓకే, ఇండియన్ ప్రెసిడెంట్కి జనరల్గా ఏదైనా పొజిషన్ ఏదైనా అయితే, వేకెన్సీ కానీ ఏదైనా అయితే వైస్ ప్రెసిడెంట్ విల్ యాక్ట్ యాజ్ ప్రెసిడెంట్, అవునా? వైస్ ప్రెసిడెంట్ విల్ యాక్ట్ యాజ్ ప్రెసిడెంట్. బట్ ఇక్కడ అమెరికన్ ప్రెసిడెంట్ వేకెన్సీ ఏమైనా అయితే వైస్ ప్రెసిడెంట్ అవుతారు. బట్ ఎన్ని రోజులు? రిమైనింగ్ టర్మ్. అమెరికన్ ప్రెసిడెంట్ ఎన్నమ్మా? 4 years కదా? సో అయితే 2 years తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్కి ఏదైనా అయితే అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ కింద అవుతారు. రిమైనింగ్ 2 years ఆ వైస్ ప్రెసిడెంట్ కింద ఉంటారు. సపరేట్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అనేది కండక్ట్ చేయరు. బట్ ఇండియాలో మాత్రం ప్రెసిడెంట్ ఎప్పుడైతే వేకెంట్ అవుతుందో వైస్ ప్రెసిడెంట్ విల్ యాక్ట్ యాజ్ ప్రెసిడెంట్ అండ్ వెంటనే ఎలక్షన్ చేస్తారు. అదే వేకెన్సీ, ఓకే, వేకెన్సీ అయితే, అదే అతనికి హెల్త్ బాగాలేదు ఆర్ డెత్ అయ్యింది, సడన్ డెత్ అయ్యింది అంటే వైస్ ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ కింద ఉంటారు. అండ్ వెంటనే అతను వేరే, అంటే అతనికి హెల్త్ బాగాలేదు అనుకోండి, ఒక 2-3 months అయిపోయిన తర్వాత మళ్ళీ వ్యక్తి ప్రెసిడెంట్ అవుతారు. వైస్ ప్రెసిడెంట్ మళ్ళీ తన పొజిషన్ని తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. క్లియర్? సో క్లియర్గా ఏం చూస్తాం? అమెరికన్ వైస్ ప్రెసిడెంట్కి ఇండియన్ వైస్ ప్రెసిడెంట్కి వీటిలో డిఫరెన్స్ అనేది ఉంది. అయితే సిమిలారిటీ ఏంటి? ఎస్, మనకి ఇండియాలో అప్పర్ హౌస్ అంటే రాజ్యసభ అంటాము, అమెరికాలో అప్పర్ హౌస్ అంటే సినేట్ అని అంటాము. ఎస్, ఇది సిమిలారిటీ. అమెరికాలో వైస్ ప్రెసిడెంట్ సినేట్లో చైర్మన్ కింద ఉంటారు, సెనేట్లో, అండ్ ఇండియన్ వైస్ ప్రెసిడెంట్ రాజ్యసభలో చైర్మన్ కింద ప్రవర్తిస్తారు. క్లియర్? సో అందుకని ఇద్దరిని కూడా ఇట్లా చూస్తాము అన్నమాట. ఫైన్. ఎస్, ఇండియాలో వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ అనేది వేకెంట్ అయినప్పుడు, ప్రెసిడెంట్ పొజిషన్ వేకెంట్ అయింది, వైస్ ప్రెసిడెంట్ కింద యాక్ట్ చేస్తే మ్యాక్సిమం టర్మ్ అనేది 6 months ఉంటుంది. 6 months తర్వాత ఎలక్షన్స్ అనేవి పెట్టి క్లోజ్ చేయాలి. బట్ అమెరికాలో మాత్రం వేకెంట్ అయినా, డెత్ అయినా, ఏమైనా కూడా మిగిలిన టర్మ్ అంతా కూడా వైస్ ప్రెసిడెంటే ఉంటారు. అది ఇండియన్ వైస్ ప్రెసిడెంట్కి అమెరికన్ వైస్ ప్రెసిడెంట్కి ఉన్న డిఫరెన్స్ అన్నమాట. క్లియర్? ఎస్. అయితే సార్ వీళ్ళ ఎలక్షన్స్కి ఏమైనా అయితే ఎలక్షన్ డిస్ప్యూట్స్ అన్నీ ఎవరు తీసుకొస్తారు? ఎలక్షన్ డిస్ప్యూట్స్ ఎవరు సాల్వ్ చేస్తారు? ఎస్, మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ పెడుతుంది అన్నారు. అయితే ఎలక్షన్ డిస్ప్యూట్స్ ఎవరు సాల్వ్ చేస్తారు? ఎవ్రీ డిస్ప్యూట్ రిగార్డింగ్ విత్ ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ అనేది ఎక్కడ డిసైడ్ చేయడం జరుగుతుంది? దట్ ఈజ్ బై సుప్రీం కోర్ట్ డెసిషన్ తీసుకుంటుంది. అండ్ సుప్రీం కోర్ట్ డెసిషన్ ఈజ్ ఫైనల్ అండ్ బైండింగ్ అని చూస్తాం. సుప్రీం కోర్ట్ ఏం చెప్తే అదే ఇంకా ఫైనల్
అన్నమాట. క్లియర్? సో ఈ విధంగా మనం జనరల్గా చూస్తాము. క్లియర్? ఎస్. అయితే ఇప్పుడు ఇతను చూడండి, వైస్ ప్రెసిడెంట్ శాలరీ. సార్, వైస్ ప్రెసిడెంట్కి శాలరీ అనేది ఉండదు, అతను రాజ్యసభ చైర్మన్ కింద చేస్తున్నారు కాబట్టి అతనికి శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అర్థమవుతుందా? ప్రెసిడెంట్కి ప్రెసిడెంట్ శాలరీ ఉంటుంది, బట్ వైస్ ప్రెసిడెంట్కి మాత్రం వైస్ ప్రెసిడెంట్ శాలరీ అనేది ఉండదు. క్లియర్? కేవలం అతను రాజ్యసభ చైర్మన్ కాబట్టి రాజ్యసభ చైర్మన్కి ఇచ్చే శాలరీ అనేది అతనికి ఇవ్వడం జరుగుతుంది. సో చూశారు కదమ్మా, ఓవరాల్గా వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కానీ, రిమూవల్ మెథడ్ కానీ, క్వాలిఫికేషన్స్ కానీ ఇవన్నీ కూడా మనం నీట్గా డీటెయిల్డ్గా ప్రతిదీ కూడా బ్యాక్గ్రౌండ్ నుంచి చెక్ చేసుకుంటూ వచ్చాం. క్లియర్? సో దీని మీద ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ప్రిలిమ్స్లో కానీ ఈవెన్ మెయిన్స్లో కానీ, ఈవెన్ ఇఫ్ దే ఆస్క్ కంపేర్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ విత్ ఇండియన్ వైస్ ప్రెసిడెంట్ అన్నా కూడా మీరు ఈ పాయింట్స్ అన్నీ నీట్గా మెన్షన్ చేస్తూ కంప్లీట్ చేయొచ్చు అనమాట. క్లియర్? సో టోటల్ ఓవరాల్ పిక్చర్ అనేది ఇక్కడ ఈ ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది కదమ్మా. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. చూడండి, మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్ చూడమ్మా. డబుల్ స్టాండర్డ్నెస్ ఆఫ్ చైనా needs to be put out in global stage. Comment. Clear? సో అయితే ఆర్టికల్ మనం చూసాం కదమ్మా. సో చైనా యొక్క డబుల్ స్టాండర్డ్నెస్ అనేది బయట చూపించాల్సిన అవసరం ఉంది అని మీనింగ్ అనమాట. సో ఎందుకని, ఎలా అని ప్రతిదీ కూడా మీరు నీట్గా మెయిన్స్ ఆన్సర్ అనేది 150 వర్డ్స్లో 10 మార్క్స్కి రాయండమ్మా. 150 వర్డ్స్ 10 మార్క్స్. క్లియర్? సో అయితే ఒక ప్రిలిమ్స్ బేస్డ్ ఎంసీక్యూ చూడండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్లియర్? కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి ఒకసారి. ఆల్ ది UNSC both permanent plus non-permanent members, both permanent and non-permanent members assent is required to declare the individual as international terrorist. Clear? Yes, idokati. And next, in UNSC sanctions committee can declare only individuals as terrorists. Clear? So అయితే ఇక్కడ you have to choose which one is right. I shall be writing C. Choose the correct option. Next, only 1 B, only 2 C, both D, none. Clear? Question clear kadamma. Double standardness of China needs to be put out in global stage. So 10 marks ki rayandi. Next, prelims based MCQ chundi. Consider the following statements. All the UNSC members, both permanent and non-permanent, assent is required to declare the individual as ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్గా డిజిగ్నేషన్ చేయడానికి వాళ్ళందరి సపోర్ట్ కూడా ఉండాలి అని చూస్తున్నాం. అండ్ ఆ తర్వాత ఇన్ యుఎన్ఎస్సి శాంక్షన్స్ కమిటీ కెన్ డిక్లేర్ ఓన్లీ ఇండివిజువల్స్ యాజ్ టెర్రరిస్ట్. ఇండివిజువల్స్ని మాత్రమే టెర్రరిస్ట్ కింద గుర్తింపు చేయగలది. సో చూస్ ది కరెక్ట్ ఆప్షన్. ఓన్లీ 1, ఓన్లీ 2, బోత్, నన్. సో ఆన్సర్ అనేది 2 కూడా జాగ్రత్తగా కామెంట్ బాక్స్లో పెట్టండి అమ్మా, వేర్ ఐ షల్ బీ రివ్యూయింగ్ యువర్ ఆన్సర్. థ్యాంక్ యూ.
అండ్ చూడండి మనం ఏపీపీఎస్సి నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ వస్తుంది అనే గ్యారంటీ ఉంది. గ్రూప్ 1 కేవలం 35,000 లైవ్ ప్లస్ రికార్డెడ్, అండ్ ఆ తర్వాత కేవలం రికార్డెడ్ అయితే 30,000, అండ్ గ్రూప్ 2 రికార్డెడ్ అయితే కేవలం 10,000కే ఇవ్వడం జరుగుతుంది. కేవలం ఏపీ ప్యాక్ కావాలనుకున్నా కూడా 5,000 రూపీస్కే మనం ఇది లాంచ్ చేస్తున్నామా. ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకున్నామా. 15th ఆగస్ట్ అంటే మనకి మరొక వారం రోజుల్లో ఇది ఎక్స్పైర్ అవుతుంది. సో ఇమీడియట్ బేసిస్ మీద మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది కాబట్టి మీరు వెంటనే దీన్ని సబ్స్క్రిప్షన్ చేసుకోగలరు. అండ్ ఇది మాత్రమే కాదు, సేమ్ మనం టీఎస్పిఎస్సి నుంచి కూడా లాంచ్ చేయడం జరిగింది. టీఎస్పిఎస్సి కూడా గ్రూప్ 1 లైవ్ ప్లస్ రికార్డెడ్ 35, గ్రూప్ 1 రికార్డెడ్ 30,000 అండ్ గ్రూప్ 2 రికార్డెడ్ 10,000కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ తెలంగాణ ప్యాక్ కేవలం 5,000కే మనం లాంచ్ చేస్తున్నాం. క్లియర్. సో దీంట్లో తెలంగాణ హిస్టరీ, మూమెంట్, జాగ్రఫీ అన్నీ కవర్ అయ్యేటట్టు ఇండివిజువల్ ప్యాక్ కూడా మనకి ఉన్నది. క్లియర్. సో మీకు ఏ డౌట్ వచ్చినా కూడా ఇక్కడ నెంబర్కి కాల్ చేయొచ్చమ్మా. ఓకేనా. సో మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి దిస్ ఈస్ ద హై టైం దట్ యూ కెన్ టేక్.